శామ్ టీవీ రైమ్స్ ఫర్ కిడ్స్. ఒక ప్రశాంతమైన గ్రామం మధ్యలో పొదలు కప్పిన అటవీ ప్రాంతం ఉంది. ఆ అటవీకి మధ్యలో ఒక భారీ చెట్టు ఉంది. అది గ్రామానికి దశాబ్దాలుగా కాపలా కాస్తుంది. కానీ ఆ చెట్టుకి ఒక రహస్యం ఉంది. అది మాట్లాడగలదు. ఆ ఊరిలో రవి అనే ఓ పిల్లవాడు ఉండేవాడు. అతను చాలా సరదాగా ఉండేవాడు, కానీ సిగ్గుపడుతూ ఉండేవాడు. అతను ఇతర పిల్లలతో పెద్దగా మాట్లాడేవాడు కాదు. ఒకరోజు మధ్యాహ్నం రవి అడవిలో లోతుగా ప్రయాణించాడు. అతను ఆ పెద్ద చెట్టు కింద కూర్చొని తన బాధలను తనతోనే మాట్లాడుకుంటున్నాడు. హఠాత్తుగా, "ఎందుకు కుల్లగా ఉన్నావు బాబు?" అనే గంభీరమైన కోమలమైన గొంతు వినిపించింది. భయంతో రవి చుట్టూ చూసి చెట్టే మాట్లాడుతుందని గుర్తించాడు. ఆ చెట్టు పేరు వృక్ష. అది రవితో మాట్లాడుతూ వందల సంవత్సరాలుగా ఈ అడవిని ఎలా కాపాడిందో చెప్పింది. రోజు రవి ఆ చెట్టు వద్దకు వెళ్ళి తనకిష్టమైన విషయాలను పంచుకుంటాడు. వృక్ష అతనికి ధైర్యం, మంచి నీతి, పెద్ద మనసు గురించి సద్గతాలు చెప్పేది. ఒకరోజు రవి కొందరు గ్రామస్తులు అడవిని నరకడం గురించి మాట్లాడుకుంటున్నారని వినిపించింది. ఆ అడవిలో భవనాలు నిర్మించడానికి వారు ఆలోచిస్తున్నారు. దాంతో రవి దిగులుగా వృక్ష వద్దకు పరిగెత్తాడు. వృక్ష అతనికి చెబుతోంది, "నీ దగ్గర ఉన్న శక్తి నీకు తెలియదు రవి. నీ మనసు నిండిన మాటలు వినిపిస్తే గ్రామస్తులు తప్పక అర్థం చేసుకుంటారు." రవి గ్రామం మధ్యలో ఒక సభను ఏర్పాటు చేసి గ్రామస్తులందరినీ అక్కడికి పిలిపించాడు. అతను మొదట ఒకంత తడబడి, కానీ వృక్ష ఇచ్చిన ధైర్యంతో మాట్లాడడం ప్రారంభించాడు. చెట్ల వల్ల కలిగే ప్రయోజనాలను, గాలి శుభ్రం కావడం, జంతువులకి నివాసం కలగడం, గ్రామానికి రక్షణ ఇవ్వడం గురించి చెప్పాడు. అతని మాటలు గ్రామస్తులను ఆలోచనలో పడేశాయి. గ్రామస్తులు ఆ అడవిని కాపాడాలని నిర్ణయించుకున్నారు. వారు కొత్త మొక్కలు నాటారు, వృక్షాన్ని అలంకరించారు. రవి గర్వంగా నవ్వుతుంటే వృక్ష ఆనందంతో మెటుకలు కొడుతూ, "బాగా చేశావు నా బిడ్డ" అని చెప్పింది. ఈ కథలో నీతి ఏమిటంటే, స్నేహం మరియు ధైర్యంతో మనం పెద్ద పనిని సాధించవచ్చు. ప్రకృతిని కాపాడడం మనందరి బాధ్యత. పిల్లలు విన్నారు కదా? కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానే.